ఎక్కడా లేని విధంగా ఒక మాజీ మంత్రి ఇంటి మీద ఈ రకంగా పట్టపగలు జరుగుతున్న ఈ దాడి జంగిల్ రాజ్ కాక మరేమిటని చెప్పి అడుగుతా ఉన్నాను. మీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అంబటి రాంబాబు గారిని మీరు అరెస్ట్ చేస్తా ఉన్నారు. అరెస్ట్ చేసుకోండి, దానికి ఎవరు కాదనరు. చట్టం తన పని అంత చేస్తుంది. కానీ ఈ దాడులు ఏంటని చెప్పి అడుగుతా ఉన్నాను. మీరు గోండాల్ని రౌడీల్ని పంపించి ఆ రకంగా ఉదయం నుంచి కూడా గుంటూరులో ఒక రకమైన ఉద్రిక్త వాతావరణాన్ని మీ పార్టీ అక్కడ స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవ్ తీసుకొచ్చింది. ఆవిడ పొద్దునుంచి చెప్తా ఉంది అంబటి రాంబాబు మీద దాడి చేస్తామని చెప్పేసి. చెప్పినట్టుగానే సాయంత్రం 4 గంటల కాడి నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా కంటిన్యూగా ఆయన ఇంటి మీద, ఆయన కార్యాలయం మీద ఆయన ఎలాగలా ఆయన్ని హతమార్చాలనే ఉద్దేశంతోనే రాడ్లు, గుణపాలు, రాళ్ళు తీసుకొని దాడులకు తెగబడ్డారు. వాళ్ళని చెదరగొట్టి అక్కడ శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ చోద్యం చూస్తూ ప్రేక్షకులా నిలబడ్డారు. సీఎం గారు ఏం చేస్తున్నారు, హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాను. అంటే ఈ రాష్ట్రాన్ని మీరు ఏం చేయదలుచుకున్నారు? అంటే మీ ఇష్టానుసారంగా దీని ఒక జంగిల్ రాజుగా మార్చి ప్రతిపక్ష కార్యకర్తల్ని, నాయకుల్ని భయభ్రాంతులు చేద్దామన్న ఉద్దేశం. అంటే మాట్లాడే గొంతుకుల్ని నోరు మోద్దామని చెప్పా. మీరు చేస్తున్న ఈ అరాచకాలు, ఈ దౌర్జన్యాలు, ఈ సంఘ వ్యతిరేక కార్యక్రమాలకి ఎవడి వాళ్ళ భయపడే పరిస్థితులు లేడని చెప్పి చెప్తా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో న్యాయం, చట్టం, ధర్మం అనేవి ఉంటే దానికి తగ్గట్టుగానే పాలన సాగాలి. ఏనుంటే విమర్శలు, ప్రతి విమర్శలు ప్రజాస్వామ్యంలో సహజం. ఆ పద్ధతిలో పోవాలి తప్ప ఈ రకంగా భౌతిక దాడులకి ఇళ్లమే పడి ఆడవాళ్ళని, పిల్లల్ని భయభ్రాంతులు చేసే విధంగా ఈ రకమైన దాడులు కరెక్ట్ కాదు. ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద దాడి, అలాగే విడుదల రజనీ గారి మీద దాడి, అలాగే వైసీపీ నాయకులు కార్యకర్తలను వేధిస్తున్న తీరు, రాష్ట్రం రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఈ రాష్ట్రం జరుగుతున్న అరాచక పాలనకి ఇవాళ దానికి పీక్ దశలో తీసుకెళ్తూ అంబటి రాంబాబు కార్యాలయం మీద, ఆయన మీద జరిగిన దాడి ఏదైతే ఉందో దీన్ని సీరియస్గా కేంద్ర హోంశాఖ కూడా పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో శాంతి భద్రతల్ని మీరు పర్యవేక్షణలో తీసుకొని కాపాడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని కూడా చెప్తా ఉన్నాను.